మొత్తానికి లెక్క తేలింది. నెల 2 నెలల సంధి అక్కడెవళ్ళు గెలుస్తారు, ఇక్కడెవళ్ళు గెలుస్తారో అని పబ్లిక్ అంతా ఎదురు చూసిర్రు. అట్లిట్లా ఆఖరికి 5 రాష్ట్రాల ఎలక్షన్ల ఫలితాలైతే వచ్చేసినాయి. గెలిచిన పార్టీలు సంబరాలు చేసుకుంటుంటే ఓడిన పార్టీలు చల్లబడ్డాయి. అన్నిటికీ మించి కాబోయే కొత్త సీఎంలు ఎవరు, వాళ్ళంతా ఎప్పుడు కొలువు తీరుతుర్రు అనేది కూడా తెలుసుకోవాలి కదా. ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం. ఏ 20 30 సీట్లు వస్తాయి కావచ్చు, అయితే గీతే కింగ్ మేకర్ అవుతాడు కావచ్చు అనుకుంటారు కానీ ఏకంగా కింగే అయ్యిండు దళపతి విజయ్. తమిళనాడులో విజిలు మోత మోగిచ్చిండు. టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకున్నది. అయితే విజయ్ సీఎం సీట్లు కూకోవాలంటే మాత్రం ఇంకో 10 మంది ఎమ్మెల్యేల సపోర్టు కావాలి. అందుకే ఇప్పటికే చేయి పార్టీ వాళ్ళను తతిమ చిన్న చిన్న పార్టీలను కలిసి రావాలని అడిగిండట. వాళ్ళు కూడా వచ్చేదంతా పోయేదంతా అనేది మాట్లాడుకునే పనిలోనే ఉన్నారట. విజయ్కు సపోర్ట్ చేయనికే సామరస్యం మీదనే ఉన్నారట. అందుకే ఓ 2 వారాలలో బలం నిరూపించుకుంటాం, సర్కారు ఏర్పాటు చేయనికే సమ్మతి ఇయ్యండ్రని గవర్నర్ సాబుకు లేఖ రాసిండట విజయ్. పొత్తులన్నీ అనుకున్నట్టు పొసిగితే ఇక 5 ఏండ్లు 6వ రాజ్యానికి దళపతి విజయే. అంతేకాదు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా పెట్టుకున్నాడు. 7వ తారీఖున చెన్నై సెంట్రల్లో ఉన్న నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడట. ఇక అటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతక్క కంచుకోటను బద్దలు కొట్టిన పువ్వు పార్టీ వాళ్ళు మొత్తం 294 సీట్లకు 206 సీట్లు గెలుచుకుండ్రు. 9వ తారీఖున కొత్త సీఎం సీట్లు ఊకుంటాడట. బెంగాల్కు సీఎం ఎవరు అవుతారనేది ఇంకా కాషాయ లీడర్లు చెప్పలేదు. కాకపోతే మమతక్కను 2 సార్లు ఓడించిన సువేందు అధికారి పేరైతే గట్టిగానే వినిపిస్తుంది. అట్లనే ఇంకింతమంది లీడర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇక ఎవరిని చేస్తారో చూడాలి. అటు కేరళం దిక్కు మొత్తం 140 సీట్లకు 102 సీట్లు గెలుచుకుంటారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇక మలయాళ గడ్డకు ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు ఎవరయ్యా అంటే వీడి సతీశను, కేసీ వేణుగోపాల సొంటోళ్ళ పేర్లు లాజికి వినిపిస్తున్నాయి. చూడాలి ఎవరు అవుతారో. అస్సాము పుదుచ్చేరి దిక్కు అడిగే అవసరమే లేదు. అస్సాంలో హిమంత బిశ్వశర్మ, అటు పెదమనిషి రంగస్వామి ఇద్దరు ప్రమాణ స్వీకారానికి తయారయ్యిండ్రు. జర్ర వెనక ముంగట అన్ని దిక్కులా కొత్త సర్కార్లు కొలువు తీరబోతున్నాయి.